స్థానిక సమస్యలు ఏమైనా తెలుసా వీళ్ళకి? భక్తులు ఇబ్బంది పడే ఏమైనా తెలుసా? రైట్. బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి చికోటి ప్రవీణ్ గారు. ఎస్ ప్రవీణ్ గారు, తెలంగాణలోని ప్రముఖ ఆలయ ట్రస్ట్ బోర్డులో కూడా సురేఖ గారి నియామకం ఎట్లా చూస్తున్నారు? తెలంగాణలోని కూడా అంటే రాజకీయాలు చాలా చాలా కొత్త వివాదానికి దారి తీస్తోంది. ముఖ్యంగా కూడా ఇక్కడ తెలంగాణ స్థానికేతరులందరూ కూడా తెలంగాణ నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆవిడ నియామకం పట్ల. సమంజసమే అంటారా? ఎవరన్నా ఉంటే తప్పు లేదండి. నాకు ఆ కమిటీ నేను కూడా చూడడం జరిగింది. అందులో లోకల్స్ ఒకటి రెండు మెంబర్స్ ఇవ్వాల్సి ఉండే, అదొకటి తప్పు చేసారు. ఎందుకంటే యాదగిరిగుట్ట చరిత్ర తెలిసిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉండాల్సి ఉండే. మిగతా కూడా చూస్తే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, కొందరు బిజినెస్ మెన్స్ ఉన్నారు, కొందరేమో మాజీ చైర్మన్ టెంపుల్ చైర్మన్ గుండమల్లయ్య గారు ఉన్నారు, సురేఖ గారు ఉన్నారు. మరి సురేఖ గారు అంటే లాస్ట్ చిరంజీవి గారు ఇంతకుముందు కాంగ్రెస్ లోనే ఉండే, మరి ఆ ఈక్వేషన్ ఇచ్చిరా లేదా తెలియదు. కానీ ఏదేమైనా ఒక భక్తితోటి భక్తులకు ఇబ్బంది కాకుండా అక్కడ స్వామివారి గుడిలో పద్ధతుల ప్రకారం పూజలు జరిపితే ఏం పెద్ద తప్పు లేదు. మరి వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తారా అనేది ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రాలేము. 2 years పోస్ట్ కాబట్టి ఒక 6 నెలల్లో వీళ్ళు మరి భక్తితోటి తీసుకురా, మరి ఒక ఫ్యాషన్ ఏదో ఉండాలి నామమాత్రం ఒక 10 ఉండాలని తీసుకురా అనేది తెలుస్తుంది. మరి ఆడ ఎంత పని చేస్తారా, మరి గుడి అభివృద్ధికి ఎట్లా తోడ్పడతారా, మరి అది చూస్తే గానీ మనం ఏం చెప్పలేము. ఇంకోటి ఇప్పుడు టెంపుల్ రేవంత్ రెడ్డి గారు కమిటీ చేసి బాగానే ఉంది. కానీ మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వము టెంపుల్లో దునియా అవినీతి జరిగింది, మరి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అసలు బాగాలేదు, మరి ఆ కాంట్రాక్టర్లు ఎవరికి ఇచ్చిరో దానిపై లోతైన విచారణ జరిపిస్తామని పలు సందర్భాల్లో చెప్పారు. మరి అది ఇంతవరకు మరి ఇక్కడ కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ గుడి క్వాలిటీపై మరి ఎట్లాంటి విచారణ జరిపిన దాఖలాలైతే కనబడతలేవు, స్టేట్మెంట్స్ పరంగానే ఉన్నాయి. మరి దానిపై ఇమీడియట్ గా విచారణ జరపాలి. అక్కడ ఏమైనా అవినీతి జరిగితే మరి దానిపై ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. మాటలు చాటలు కావాలి. ప్రవీణ్ గారు, అంటే గతంలో పవన్ కళ్యాణ్ విభజనను తప్పు పట్టారంటూ కూడా కాంగ్రెస్ ఇక్కడ తప్పు పట్టింది, ఆయన రాకను కూడా పార్టీ పెడతానంటే కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా అడ్డు చెప్పారు. తెలంగాణ ద్రోహి అంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ విమర్శించారు. బట్ తెలంగాణ ద్రోహి అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించిన నోళ్ళు ఈ రోజు సురేఖ గారి విషయంలో కూడా ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు అడ్డు చెప్పడం లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ వేరేండి, తనది ఒక సపరేట్ పార్టీ ఉంది. చిరంజీవి గారి ఫ్యామిలీ ఒకప్పుడు ఒక పార్టీ ఉండే, తర్వాత కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ నుంచి మినిస్టర్ చేసిండు. మరి దాని నుంచి అయితే నాకు తెలిసైతే ఇప్పుడు కొన్ని పార్టీలలో ఒక్క కుటుంబంలో కూడా ఇద్దరు ఒక తండ్రి పార్టీ ఉంటే కొడుకో పార్టీ ఉన్నారు, అన్నదమ్ములు సపరేట్ పార్టీ. దాని గురించి పెద్ద విషయం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ స్థానిక తెలంగాణ గానోళ్ళకి మెంబర్షిప్ బోర్డు మెంబర్ ఇచ్చిందంటే మాత్రం అది నేను తప్పు పడతా. ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో కూడా మరి తెలంగాణ నుంచి ఒక బోర్డు మెంబర్ ఉన్నాడు. మరి తిరుపతిలో కూడా ఇచ్చినారు కదా ఆంధ్ర వాళ్ళు. కానీ తిరుమల కొండ చుట్టూ మనం ఎప్పుడు కూడా చికోటి ప్రవీణ్ గారు చూస్తాం, చాలా రాజకీయాలు కొండ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు యాదాద్రికి అటువంటి సిచ్యువేషన్ కూడా కలుగుతుందేమో అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎస్, నేనేమంటా అంటే ఎవరైనా సరే, ఎవరు గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే బోర్డు మెంబర్లు నియమించారో వాళ్ళ చుట్టూ రాజకీయాలు చేయాల్సిన పని లేదు. గుడి అభివృద్ధికి పాటుపడాలి ఎవరైనా సరే. ఎవరు ఇచ్చిరో గవర్నమెంట్ ఏ యాంగిల్ ఇచ్చిరో ఏ క్వశ్చన్లు వచ్చిరో మనకు అనవసరం. ఎవరు వచ్చినా సరే టెంపుల్ అభివృద్ధికి స్వామివారికి ఎట్లాంటి డోకా లేకుండా పూజలు ఇవన్నీ ఏమంటూ ఉన్నాయో ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని ప్రాపర్ గా చేయాలి ఎవరైనా సరే. ఇక నామమాత్రం మేము బోర్డు మెంబర్ ఉన్నాము, మీటింగ్లకు రాము, మేము అభివృద్ధికి ఎలాంటి తోడ్పడతలేమంటే డెఫినెట్ గా విమర్శలు ఎదుర్కొంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రవీణ్ గారు నేను వంశీకి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అన్ని అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దేవాలయాలను ఒక రాజకీయ ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. రాజకీయ నిరుద్యోగులకు అక్కడ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా, ఆలయ చైర్మన్లుగా ఈ అంశం కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, యాదగిరిగుట్టకు సంబంధించి మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున నిధులు కేటాయించుకుని ఒక గుడిని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు పాలక మండలి ఏదైతే ఉందో ఈ పాలక మండలి పూర్తిగా కూడా బిజినెస్లు, ఫార్మా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు, యజమానుల్ని నియమించడం జరిగింది. సో ఎక్కడా కూడా భక్తి అనేది కనిపించట్లేదు. సో వాళ్ళ నుంచి నిధుల సేకరణ కోసమే వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఎవరైతే భక్తి లేదో మరి నిధులు ఒక్కటే కాదు కదా, ఆలయ పవిత్రతను కూడా కాపాడాలి కదా. పుట్టి నిధులు ఒక్కటే కాదు, ఆలయ పవిత్రతను కాపాడాలి. పూజల విధానం ఎట్లుందో ప్రాపర్ గా ఉండాలి.
ఇప్పుడు 3 ఏళ్ళు ఆల్మోస్ట్ 2.5 years పైన కాంగ్రెస్ వచ్చి ఇప్పటి వరకు కమిటీ వేయలేదు. ఇప్పుడు వేసినట్టే మరి దాని అంతర్గతం ఏందో మనకు తెలియదు. ఏదైనా సరే ఎవరున్నా సరే నేను ఏమంటా అంటే ఎవరున్నా సరే దేవాలయ అభివృద్ధికి పాల్పడాలి. అండ్ రాజకీయ నిరుద్యోగుల కంటే డెఫినెట్ గా పోస్ట్ కోసము ఏదో పోజులు కొట్టడానికి పోస్ట్ తీసుకుంటే కాదు, దేవుడికి సేవ చేసే మనస్తత్వం కలిగిందా, దేవుడు వాడికి భక్తి ఉందా లేదా చూసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రాలో కూడా చాలా టెంపుల్స్ ఈవోలు నేను చూసిన ఈవోలు అసలు భక్తి అనేదే లేదు. ఈవోలకి మేము వచ్చినామా జాబ్ ప్రకారం పోయినామా అన్నట్టు ఉంటది. అసంటాలకు అసలు దగ్గర కూడా రానియదు, గుడి దరిదాపులలో రానియదు. ముఖ్యంగా నేను హిందూ ధర్మ పరిరక్షణ సమితి వేల ఎకరాల భూమి హిందూ ధర్మ పరిరక్షణ సమితి అంటే ఒకటి ఉన్నది. ఆ కబ్జా భూములు బయటికి తీయాల్సిన బాధ్యత వీళ్ళపై ఉన్నది. చీకోటి ప్రవీణ్ గారు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనేది ఒకటి ఉంది. సో ఎందుకు భక్తులు కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు, మిగతా మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలపై పెత్తనాలు ఏమి ఉండవు, కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి ధర్మకర్తల మండలి అంటారు, దానికి ఒక శాఖను దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒక శాఖ పెట్టారు. మా శాఖ మీద మీ పెత్తనం ఏంటి, మా గుళ్ళను మేము కాపాడుకోలేమా అంటూ కూడా హిందూ భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? డెఫినెట్ గా దీనిపై మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సనాతన బోర్డు అనేది రావాలని నాది కూడా ఒక డిమాండ్ ఉంది. దీని గురించి డెఫినెట్ గా సనాతన బోర్డు వస్తే ఎవరు భక్తి ఉన్నారో ఎవరికి రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ కావాలి. వాస్తవానికి వేరే ప్రార్థనా మందిరాలు వేరే వాళ్ళపై ఎట్లాంటి ఆజమాయిషీ చెల్లించడానికి లేదు వీళ్ళకి. కాకపోతే గుళ్ళకి వచ్చే వరకు వీళ్ళ ఆజమాయిషీ నడుస్తుంది. ఎవరున్నా సరే లోకల్ గవర్నమెంట్ వానికి భక్తి ఉందా లేదా వాడు చైర్మన్ అవుతాడు, వానికి భక్తి ఉందా లేదా వాడు బోర్డు మెంబర్ అవుతాడు. అట్లాంటి వాళ్ళని దగ్గర కూడా రానివద్దు. దాని గురించే మా డిమాండ్ కూడా సనాతన బోర్డు ఏర్పడితే భారతదేశంలో గుళ్ళని ఇంకా చాలా బాగుంటాయని చెప్పి నేను అనుకోవడం. రైట్.